ఉన్నప్పుడు ఆ రోత పత్రికకు లేదనంటే ఆ సున్నపురాయి భారతీయ సిమెంట్స్కు ఇట్లా ఏం చేసుకుంటారు సార్ డబ్బంతా ఇంత ఈ ప్రజల సొమ్మును ఈ విధంగా కొల్లగొట్టి వాళ్ళు సాధించేది ఏంటి? ముందుగా పవన్ గారు మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి మిత్రులు సాహెబ్ గారికి వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం సార్. నమస్తే. మామూలుగా సహజంగానే ఒక రాజకీయ పార్టీ అంటే వాళ్ళకు సిద్ధాంతం వాళ్ళకంటూ కొన్ని మార్గదర్శకాలను తీసుకొని ముందుకెళ్తారు. ఎందుకంటే ప్రజల మనసులు గెలిచి రాజకీయంగా ఏ రాజకీయ పార్టీకైనా అంతిమంగా వాళ్ళ ఆలోచన ఏంటంటే అధికారం. గమనించుకోండి, అంతే. రాజకీయ పార్టీకి అధికారం కోసం మేము రాలేదు అంటే అది ఒక బూతు. అధికారం కోసమే నిస్సందేహంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుట్లో కొంతమంది విజయం సాధిస్తారు, కొంతమంది అపజయం సాధిస్తారు. విజయం సాధించినప్పుడు ఎట్లా విజయం మనకు వచ్చింది, దీన్ని ఏ విధంగా నిలుపుకోవాలి అని చెప్పి ముందుకెళ్తే ఆ రాజకీయ పార్టీ ఎక్కువ రోజులు మనుగడ సాగించింది. అలా కాకుండా వ్యాపారం కోసము సంపాదన కోసమే రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, ఇట్లానే ఉంటారు. అందుకనే నేను వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక రాజకీయ పార్టీగా ఏ రోజు చూడట్లా. అంతకు ముందు చూడలేదు, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూడలేదు, అధికారంలో ఉన్నప్పుడు చూడలేదు, ఇప్పుడు కూడా నేను చూడట్లా. కాకపోతే ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఆ పార్టీకి. ఎందుకంటే అధికారం రాకతలిగి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటనేది వాళ్ళకి తెలియదు. అతను ఏదో చెప్పిన దాని ప్రకారం నమ్మి, సహజంగానే మీరు ఒకటి గమనించుకుంటే ఆ రోజు అతనికి ప్రధాన అస్త్రంగా దొరికింది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో రాజీ పడ్డాడు. కాబట్టి మీరు నాకు అధికారం ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ప్రత్యేక హోదానే మన రాష్ట్రానికి సంజీవిని, అది వస్తే తప్ప మనకి మేలు జరగదు అని చెప్పని నమ్మించాడు. సహజంగానే చంద్రబాబు నాయుడు గారికి అప్పటి కొత్తగా వస్తున్నటువంటి ఓటర్లకి వయసురీత్యా ఉన్నటువంటి వ్యత్యాసం, వాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళ ఆలోచనల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం వల్ల అప్పుడు ఇదే హాట్ టాపిక్ వల్ల రెండోది ఇతని వయసు కూడా కలిసి వచ్చింది. ప్రతి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు, ప్రతి కళాశాలకు వెళ్ళాడు, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యాడు, వాళ్ళని నమ్మించాడు. సహజంగానే దాని ప్రభావం బాగా చూపింది. ఒక మాస్ లీడర్ లాగా రోడ్లపైనే ఉండడం ఇవన్నీ కూడా సామాన్యుడికి నిజమే కావచ్చు. వాళ్ళ నాన్న ఏదో చేశాడని చెబుతున్నాడు, అబద్ధాలు చెప్పడంలో నిష్ఠాంతులు కాబట్టి ఏదో చేశాడని చెబుతున్నాడు. ఆయన వల్ల రాష్ట్రం ఎంత నాశనం అయిపోయిందో ఎవరు ఆలోచించారు. ఇప్పుడు కూడా ఈ రోజున్న అధికార పక్షం కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కావచ్చు, దాన్ని ధీటుగా ఈ రోజు కూడా చెప్పట్ల. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాల పరిమితిలో రాష్ట్రం ఎంత అధోగతి పాలైంది, రాష్ట్ర సహజ సంపద వనరులు ఏ విధంగా దోచిపెట్టాడనే విషయంలో వీళ్ళు సరైన విధంగా ఇప్పుడు కూడా చెప్పలేకపోతున్నారు. దానివల్ల అతను వాళ్ళ నాయన ఏదో ఈ రాష్ట్రానికి ప్రజలకి ఆయన ఒక్కడే చేసినట్టు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకెవరూ చేయనట్టు చిత్రీకరించేసి నేను ఆయనకు వారసుడిని, ఆయన ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకోవాలా, ఆ విధంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి నమ్మించి జనాన్ని మోసం చేశాడు. ఇచ్చారు కదా, నాకు పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చారు. ఎంపీ స్థానాలు కూడా దాదాపుగా ఇచ్చేశారు. ఎన్ని 22 22 ఎంపీ స్థానాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను పరిపాలన చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారి విలువేంటో తెలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమైపోయింది. ఆ పరిస్థితుల్లో వాళ్ళు మొన్న సంపూర్ణంగా వాళ్ళకున్నటువంటి శక్తియుక్తులన్నీ వడ్డారు. శక్తియుక్తులని నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ ఉండవాళ్ళు వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేశారు. కానీ రాష్ట్రం బయట అంటే పక్క రాష్ట్రాల్లో కావచ్చు, విదేశాల్లో ఉండవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళ ఓట్లు వేయటమే కాకుండా ఎందుకు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు వేయాలని చెప్పని ప్రజలకు చెప్పి ఒప్పించి వాళ్ళు బాధ్యత తీసుకొని ఈ కూటమికి అఖండ విజయాన్ని చేకూర్చారు. చేకూర్చిన తర్వాత ఇదిగో ఇలాంటి విషయాలన్నీ ఒక్కోటి బయటకు వస్తానే ఉన్నాయి. మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, ఇప్పుడు ఈ గనులు కావచ్చు. మీరు చెప్పినట్టు దీనికి సంబంధించింది ఏందంటే 2015, 2021 కేంద్రం తీసుకొచ్చిన సవరణలు కూడా తొంగలోకి దొక్కి వీళ్ళు ఈ విధంగా తీసుకొని వచ్చారు. ముఖ్యంగా ఈ భారతీయ సిమెంట్ కేటాయించినటువంటి గనులు కనుక మనం చూసుకుంటా ఉంటే ఇవి రఘురామ్ సిమెంట్ వాళ్ళకి గతంలో 2008లో అప్లై చేసుకుంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు కేటాయించడం కూడా జరిగింది. దాన్ని కూడా మభ్యపెట్టి ఈ భారతీయ సిమెంట్కి మారిన విషయాన్ని కూడా అంటే వీళ్ళ ద్వారా ఇప్పుడు తీసుకున్నారు కదా, ఈ విషయాలు కూడా మభ్యపెట్టేసి ఈ గనుల శాఖకి తెలియకుండా
వీళ్ళు దాన్ని లబ్ధి పొందడానికి ప్రయత్నించారు. సహజంగానే దీనికి పర్యావరణ అనుమతులు, కొన్ని గనులకు సంబంధించిన అనుమతులు సంపాదించుకోవాలి. అవి కూడా రాలా వీళ్ళకి, అవి కూడా రాలా. వీళ్ళతో పాటు రామ్కి సిమెంటు, అలాగే ఏసీసీ సిమెంటు, వీళ్ళ ముగ్గురు కలిపి 4 చోట్ల 4 జీవోల ద్వారా వీళ్ళకి కేటాయించడం కూడా జరిగింది, నిబంధనలను ఉల్లంఘించి. అది కూడా మీరు చెప్పినట్టు 50 సంవత్సరాలు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎర్రగుంట్ల కమలాపురానికి సంబంధించి 744 ఎకరాలకు సంబంధించిన దాన్ని మీరు అక్రమంగా అనుమతి పొందారు కాబట్టి వివరణ ఇవ్వండి 15 రోజుల లోపు అని చెప్పని వీళ్ళకి ఇచ్చారు. రేపు పొద్దు నుంచి వాళ్ళు ఏం చెబుతారు తెలుసా? కక్ష సాధింపు మొదలుపెట్టారు ఈ కూటమి ప్రభుత్వం. దీంట్లో కూడా ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది కదా సార్ కేసు? ఎప్పుడు అదే కదా వాళ్ళు, ఎప్పుడు ఏది జరిగినా కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని వేధిస్తుందా. మీరు చెప్పారు వాలంటీర్ల విషయాన్ని ఒకటి తీసుకొచ్చారు. వాలంటీర్లను తీసుకొస్తే 2,63,000 మంది వాలంటీర్లను వాళ్ళు నియమించుకుంటే నెలకి 200 రూపాయలు అదనంగా వాళ్ళకి చెల్లించేసి వాళ్ళ దినపత్రికను కొనిపెట్టారు. దోపిడీ. దీని దోపిడీతో కూడా ఎన్ని మార్గాలో తెలుసా? ఇక్కడ ఎందుకు ఆ దోపిడీ చేశారో కూడా తెలుసా? ఈ ప్రజల ధనాన్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అంటే, చట్టంలో ఒక నిబంధనలు ఉన్నాయి. ఏ పత్రిక అయితే సర్క్యులేషన్ బట్టి యాడ్లు ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ ప్రజాధనాన్ని వాళ్ళ పత్రిక దోసిపెట్టారు, అట్లానే యాడ్ల రూపేణా కూడా మళ్ళీ ప్రజాధనాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. అన్ని మళ్ళీ వాళ్ళ జోబులోకి, మొత్తం వాళ్ళ జోబులు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల 3 నెలల కాల పరిమితిలో వాళ్ళ తండ్రి అధికారంలో ఉండంగా ఎన్ని వ్యాపార సంస్థలను ఏర్పాటు చేశాడో మనందరికీ తెలుసు. కంపెనీలు విపరీతంగా సంపాదించాడు. మరి అంత వ్యాపార దక్షత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణికి ఆయన చనిపోయిన తర్వాత ఒక కొత్త వ్యాపార సంస్థను ఎందుకు ప్రారంభించలేకపోయారు? ఎందుకు లాభాల్లో తీసుకురాలేకపోయారు? వాళ్ళు ప్రారంభించినటువంటి సిమెంట్ కావచ్చు, లేకపోతే పత్రిక కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, మీడియా వాళ్ళకు సంబంధించింది కావచ్చు, ఏమి మొదలు పెట్టక తలికి దానికి వచ్చే లాభాలెంతో తెలియక ₹1 అంటే 10 రూపాయలు ఉండాల్సిన ముఖ విలువలో ఉండాల్సినటువంటి షేరుని 300, 1000, 2000 పెట్టి ఎలా కొనగలిగారు? అంటే దీని ఉద్దేశం ఈ సంస్థలు నడవాలంటే వీళ్ళు అధికారంలో ఉండాలి. అది అంతే కదా, అధికారంలో ఉంటేనే ఆ రోత పత్రిక నడుస్తుంది, సిమెంట్ కంపెనీ నడుస్తుంది, ఇంకా ఇతరత్ర కంపెనీలు నడుస్తాయి. వీళ్ళు అధికారంలో లేకపోతే వాటికి యాడ్లు రావు, ఏమీ లేదు, మూలబడమే. అధికారంలో ఉండాలా, అధికారంలో ఉండవాళ్ళ అండదండలు కూడా కావాలా. ఈ రెండే వాళ్ళు చూసుకుంటుంది. అదే అధికారంలో లేనప్పుడు అండదండలు కావాలా, అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవాలి. ఎందుకు అధికారం? ఎందుకు? ఈ దోపిడీకి. అంతే తప్ప ప్రజల కోసం, ప్రజా అవసరాలు తీర్చడం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం కోసం, యువతకు ఉద్యోగ కల్పన చేయడం కోసం, నీటి రంగాలను బాగు చేయడం కోసం, నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచన కావచ్చు, రహదారులు బాగుండాలన్న ఆలోచన కావచ్చు, ఇవి ఏమీ వాళ్ళకి పట్టవు. ఇంకా నిన్న కూడా ఏదో కుట్రలు పన్నుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ మీతో మాట్లాడిస్తాను ఆ విషయానికి సంబంధించి. నిన్న విజయవాడ వచ్చినట్టున్నారు కదా? అవును.